దుర్మార్గ పాలన అలాగే కుట్రలకు అడ్డుకట్ట వేయాలంటే ఓటు ఒక్కటే ప్రజలకు వజ్రాయుధమని కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు అలాగే ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందని అన్నారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పాపంపల్లి అలాగే గరుడాపురం పంచాయతీలోని మారేపల్లి అలాగే కొత్తూరు కుర్లపల్లి గ్రామాల్లో టీడీపీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం రచ్చబండ పేరుతో జనాల్లో కలిసిపోయారు. తమ గ్రామానికి వచ్చిన అమిలినేనికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రైతుల భూములను కాజేసేందుకే వైఎస్ జగన్ కుట్రపూరితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎన్నిక చాలా ప్రతిష్టాకరమైన ఎన్నిక. ఆ రోజు మనం అందరం కూడా ఓట్లు వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఓట్లో పాల్గొని అందరూ కూడా రెండు ఓట్లు కూడా వేసి గెలుచుకోవడం జరిగింది. ఇదేమైనా కూడా అభివృద్ధి పైన ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేయాలి, మిమ్మల్ని గెలిపించబోతున్నామని ప్రజలందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా అదే చెప్తున్నాను. అభివృద్ధిలో భాగంగానే మనము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మన ప్రాంతానికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం. ఒకటి మనకి ఇప్పుడున్న మొదటి కర్తవ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం చాలా ఉంది. ల్యాండ్ డీడ్ యాక్ట్ అంటే చాలా భయంకరమైన యాక్ట్ అది. అంటే ఎవరైతే రైతుల పేర్ల మీద ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు మీవి కావు. రాబోయే కాలంలో అవి జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు తీసుకోవచ్చు, లేదా ఇంకోరు ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి ఏదేది కావాలో అన్ని కూడా ఆయన చేయబోతున్నాడు. మనం ఒకటే ఇవన్నీ కూడా అరికట్టాలంటే, ఇవన్నీ కూడా ఆపాలంటే ఒకటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోగలిగితే ఈ దుర్మార్గమైన పనులు కూడా అవుతున్నాయి.